హాయ్, వెల్కమ్ టు ఆర్కే ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్. ఈ సెషన్లో మనం వికాసానికి సంబంధించి పెరుగుదల వికాసంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మనం కొన్ని అంశాలు చర్చించుకున్నాం. పరిసరవాదులు, అనువంశికతవాదుల గురించి మనం చర్చించుకొనున్నాం. ఇప్పుడు పరిసరవాదులు గురించి చూద్దాం. సో వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలలో పరిసరవాదులు లేదా పరిసరాలు ఎలాంటి ప్రముఖ పాత్ర పోషిస్తాయో ఒకసారి చూద్దాం. సో పరిసరాలు వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలలో పరిసరాలు మరొక కీలక పాత్రని పోషిస్తాయి. ఈ పరిసరాల గురించి చూస్తున్నట్లయితే పరిసరాలకు సంబంధించి ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారండి. పరిసరాలకు సంబంధించి ఇద్దరు నిర్వచనాలు ఇచ్చారు. ఒకరు బోరింగ్, లాంగ్ వెల్డ్ మరియు ఫీల్డ్ అనేటువంటి ముగ్గురు కలిసి ఒక నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ వుడ్వర్త్ కూడా మరొక వ్యక్తి నిర్వచనం ఇచ్చారు పరిసరాలకు సంబంధించి. ముందుగా బోరింగ్, లాంగ్ వెల్డ్, ఫీల్డ్ అనేటువంటి ఈ ముగ్గురు సైకాలజిస్టులు ఏం నిర్వచనం ఇచ్చారో చూద్దాం. జన్యువులు లేదా అనువంశికత తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిసరమే అన్నాడు. జన్యువులు లేదా అనువంశికత తప్ప వ్యక్తి లేదా శిశువుపై ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని పరిసరమే అని పిలవటం జరిగింది. సో దీన్ని బట్టి గమనించినట్లయితే వ్యక్తి లేదా శిశువులో జన్యువులు తప్ప మిగిలిన ప్రతి అంశము కూడా ఏవైతే పుట్టిన తరువాత కానివ్వండి, లేకపోతే తల్లి గర్భంలో కానివ్వండి, మనకి కనిపించేటువంటి శిశువుపై ప్రభావితం చూపించేటువంటి ప్రతి అంశం పరిసరం కిందకి వస్తుంది. మరి వుడ్వర్త్ ఏమని నిర్వచనం ఇచ్చారు? వుడ్వర్త్ వచ్చేసరికి జీవి లేదా శిశువు లేదా వ్యక్తి జీవి పుట్టుక నుండి చనిపోయేంత వరకు వ్యక్తి లేదా శిశువుపై ప్రభావితం చూపే ప్రతి అంశము పరిసరమే అన్నాడు. సో ఒక్కసారి మనం బోరింగ్, లాంగ్ వెల్డ్, ఫీల్డ్ ఇచ్చిన నిర్వచనాన్ని కనుక గమనించినట్లయితేనా, జన్యువులు లేదా అనువంశికత తప్ప వ్యక్తిపై ప్రభావితం చూపే ప్రతి అంశం పరిసరం అన్నాడు. అదేవిధంగా వుడ్వర్త్ ఏమని నిర్వచనం ఇచ్చాడంటే, జీవి లేదా శిశువు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు అతనిపై ప్రభావితం చూపే ప్రతి అంశము పరిసరమే అన్నాడు. అయితే ఈ పరిసరాలు మనకి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి జనన పూర్వ పరిసరాలు, బిఫోర్ బర్త్ ఎన్విరాన్మెంట్, వీన్నే మనం ప్రీ బర్త్ ఎన్విరాన్మెంట్, జనన పూర్వ పరిసరాలు. అలానే జననాంతర పరిసరాలు, పోస్ట్ బర్త్ ఎన్విరాన్మెంట్, జననాంతర పరిసరాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే జనన పూర్వ పరిసరాలు, జననాంతర పరిసరాలు. జనన పూర్వ పరిసరాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. జనన పూర్వ పరిసరాలు అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ శిశువుకి చుట్టూ ఉండేటువంటి పరిసరాలే. సార్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఉండేటువంటి చుట్టూ పరిసరాలు ఉంటాయా అంటే ఎస్ అని చెప్పవచ్చు. తల్లి యొక్క గర్భమే అతనికి జనన పూర్వ పరిసరం అవుతుంది. సో ఈ జనన పూర్వ పరిసరాల్లో చూసున్నట్లయితే ఇందులో మరలా 3
దశలు ఉంటాయండి. జననపూర్వ పరిసరాలలో మరలా 3 దశలు ఉంటాయి. దీంట్లో మీరు గమనించినట్లయితే 3 దశల్లో మొదటిది జైగోట్ దశ అండి. జైగోట్ దశ, జైగోట్ స్టేజ్. రెండవది ఎంబ్రియో దశ, ఎంబ్రియో దశ. దీన్నే మనం పిండ దశ అని కూడా పిలుస్తాం. మూడవది భ్రూణ దశ. దీన్నే మనం ఫీటస్ దశ అని కూడా పిలుస్తాం. ఎలా వీటిని డివైడ్ చేశారు అంటే వాటి యొక్క ఫార్మేషన్స్ మరియు వాటి యొక్క దశ కాలాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జైగోట్ దశ. జైగోట్ ఏర్పడినప్పటి నుండి 2 వారాల వరకు, 2 వీక్స్, ఫ్రమ్ ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ టు 2 వీక్స్, ఆ డ్యూరేషన్ని, ఆ మధ్య ఉన్న కాలాన్ని జైగోట్ దశ అంటాం. ఎంబ్రియో దశ వచ్చేసరికి 2 వారాల నుండి 2 నెలల చివరి వరకు ఉంటుందండి. 2వ నెల చివరి వరకు ఉంటుంది. భ్రూణ దశ 3 నెలల నుండి పుట్టుక ముందు వరకు, బిఫోర్ బర్త్ అన్నమాట, పుట్టుక ముందు వరకు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే జననపూర్వ పరిసరాల్లో వచ్చేసరికి మనకి 3 దశలు కనిపిస్తూ ఉంటాయి. జననపూర్వ పరిసరాలు అంటే గుర్తుంచుకున్నానా, శిశువు తల్లి గర్భములో ఉన్నప్పుడు లేదా తల్లి గర్భములో ఉన్నంతకాలం. జననపూర్వ పరిసరాల్లో శిశువు తల్లి గర్భములో ఉన్నంతకాలం, ఆ కాలం మొత్తాన్ని జననపూర్వ పరిసరాలు అంటారండి. దీంట్లో 3 దశలు ఉంటాయిరా. ఈ 3 దశల్లో మొదటిది జైగోట్ దశ, ఎంబ్రియో దశ, భ్రూణ దశ. జైగోట్ స్టేజ్, ఎంబ్రియో స్టేజ్, ఫీటస్ స్టేజ్. జైగోట్ దశ వచ్చేసరికి మనకి జైగోట్ ఏర్పడినప్పటి నుండి 2 వారాలు, ఎంబ్రియో దశ వచ్చేసరికి 2 వారాల నుండి 2 నెలలు, భ్రూణ దశ 3 నెలల నుండి పుట్టుక ముందు వరకు, శిశు జననం వరకు. ఏం జరుగుతాయి ఇందులో మార్పులు ఇక్కడ చూద్దాం. జైగోట్ దశలో, ఇక్కడ జైగోట్ దశ చూస్తున్నట్లయితే ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే తల్లి యొక్క ఫాలోపియన్ నాళములో ఫలదీకరణము జరుగుతుంది. సో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందండి? ఫలదీకరణం వచ్చేసరికి మనకి తల్లి గర్భంలో జరుగుతుంది. సో ఈ తల్లి గర్భంలో జరిగినటువంటి ఫలదీకరణం ఫాలోపియన్ గొట్టములో జరుగుతుంది. ఈ ఫాలోపియన్ గొట్టం నుండి ఆ యొక్క జైగోటు చిన్నగా విదలనాలు జరుగుతుంది, అనగా విభజనలు జరుగుతుంది, అనేక విభజనలు జరుగుతుంది. ఈ అనేక విభజనలు జరిగే క్రమంలో గుండు సూది తల మొన పరిమాణంలో ఉండేటువంటి జైగోట్ 2 వారాల నాటికి అనేక విభజనలు, 2 ఒక కణం, ఒక జైగోటు 2గా, 2 4 కణాలుగా, 4 8 కణాలుగా, 8 16 కణాలుగా, ఇలా అనేక విభజనలు జరుగుతూ ఇక్కడ గుండు సూది తలమన పరిమాణంలో ఉండేటువంటి ఈ యొక్క జైగోటు సుమారుగా ఒక పెద్ద సైజు బంతి పరిమాణంలోకి మారుతూ ఎక్కడి నుండి ఫాలోపియన్ గొట్టం నుండి 2 వారాల చివరి నాటికి గర్భాశయ పొరల్లోకి చేరుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫాలోపియన్ గొట్టం నుండి జైగోట్ అనేది అనేక విభజనలు జరుగుతూ దాని పరిమాణంలో మార్పులు జరుగుతూ ఇక్కడికి వచ్చేసరికి గర్భాశయానికి చేరుతుంది. నెక్స్ట్ ఎంబ్రియో దశ. ఈ దశలో ఇక్కడ పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. పిండ ప్రతిస్థాపన అంటే గర్భాశయ పొరల్లో అతుక్కుపోవటం. పిండ ప్రతిస్థాపన జరిగిన తరువాత, ఎంబ్రియో ఫిక్సేషన్ జరిగిన తరువాత క్రమక్రమంగా పిండము
ఎదుగుదలను చూపిస్తుంది. ఎలాంటి ఎదుగుదల? శారీరక ఎదుగుదల. శారీరక ఎదుగుదలను చూపిస్తుంది. ఈ శారీరక ఎదుగుదలలో పిండము మానవ ఆకారాన్ని, చిన్న సైజు మానవ ఆకారాన్ని పోలి ఉంటుంది. అనగా మనిషి యొక్క రూపం వచ్చేస్తుంది. అంటే ఎలా అండి? తల, చిన్నగా కాళ్ళు, చేతులు, ఇలా మానవ ఆకారాన్ని, చిన్న సైజు మానవ ఆకారాన్ని పోలి ఉంటుందన్నమాట. చిన్న సైజు మానవ ఆకారాన్ని పోలి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్న సైజు మానవ ఆకారాన్ని పోలి ఉంటుంది. అవయవాలు ఏర్పడతాయి. ఎంబ్రియో దశలో గమనించినట్లయితే పిండము యొక్క బరువు సుమారుగా 1.4 ఔన్సుల బరువు ఉంటుంది. అదేవిధంగా సుమారుగా 1.5 అంగుళం పొడవు ఉంటుంది. 1.5 అంగుళం పొడవు ఉంటుంది. వాస్తవానికి ఇవి మనకి డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఇవే మెన్షన్ చేశాడండి. డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఇవే మెన్షన్ చేశాడు. సో మనం వీటిని ఫాలో అవ్వాలి. కానీ వాస్తవానికి 2 వారాల నుంచి 2వ నెల నాటికి కొద్దిగా ఆకారము, సైజు పెద్దవిగానే కనిపిస్తాయి. కానీ మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో అది ఫాలో అవ్వాలి. సో దాని యొక్క బరువు 1.4 ఔన్సుల బరువు, 1.5 అంగుళం పొడవు ఉంటుంది. మానవ ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ కనిపించేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇక్కడే మనం గమనించాల్సినటువంటి మరొక లక్షణం, పిండము యొక్క 3వ వారము లేదా 21వ రోజున హృదయ స్పందన ప్రారంభమవుతుంది. గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. సో పిండం యొక్క 21వ రోజున గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. గుండె పూర్తిగా ఏర్పడి ఉండదు, కానీ లయారంభకం అనేది మొదలవుతుంది. హార్ట్ బీట్ మనకి స్కానింగ్ చేసినప్పుడు కానివ్వండి, 3D స్కానింగ్లో చక్కగా హార్ట్ బీట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడే తల్లికి బిడ్డకి మధ్య ఏర్పడేటువంటి నాభి రజ్జువు, అమ్నియోటిక్ సంచి, మాయ సంచి అంటాం. ఈ నాభి రజ్జువు, జరాయువు, అమ్నియోటిక్ సంచి అనేవి చిన్నగా ఎంబ్రియో దశలో ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రారంభమవుతాయి, జైగోట్ దశలో ప్రారంభమవుతాయి. ఈ దశ నాటికి పూర్తిగా ఏర్పడతాయి. ఏంటిదండి? తల్లికి బిడ్డకి మధ్య అనుసంధానంగా ఉండేటువంటి 2 అంశాలు. ఒకటి నాభి రజ్జువు, అంటే బొడ్డు దగ్గర ఉండేటువంటిది అనేక రక్తకేశ నాళికలతో కూడినటువంటి చిన్న గొట్టం లాంటి నిర్మాణం. ఆ నిర్మాణాన్ని జరాయువు అని కూడా పిలుస్తాం. ఆ తర్వాత బిడ్డకి ప్రొటెక్షన్ లేయర్గా ఉండేటువంటి అమ్నియోటిక్ సంచి, మనం ఫ్లూయిడ్ ఉంటుంది, వాటర్ లాగా ఉండేటువంటి ఫ్లూయిడ్ ఉంటుంది. దీన్ని మనం జనరల్గా మాయ సంచి అంటాం. ఇవి ఏర్పడతాయి. భ్రూణ దశ. ఈ దశలో పిండములో శారీరక ఎదుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ క్రొత్త అవయవాలు ఏర్పడవు. నానా, కానీ ఏర్పడినటువంటి అవయవాల పరిమాణం విపరీతంగా పెరుగుతుంది. ఏర్పడినటువంటి అవయవాల పరిమాణంలో మార్పు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే చిన్న ఆకారం కాస్త బిడ్డ పుట్టే సమయం నాటికి ఎక్కువ పెద్ద ఆకారంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంబ్రియో దశ స్టార్టింగ్ నుంచే వికాసం అనేది గమనించినట్లయితే మొదట తలలో ప్రారంభమవుతుంది. అందుకనే మీరు గమనిస్తే బిడ్డ పుట్టిన తర్వాత కానివ్వండి, బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానివ్వండి, తల పెద్దదిగా ఉండటానికి కారణం వికాసం మొదటగా తలలో ప్రారంభమవుతుంది. మిత్రులారా గమనించండి. సో వికాసము, ఇదే మనం వికాస నియమాల్లో కూడా చూసాం. వికాసం 2 నిర్దేశ పోకడలను పోలి ఉంటుంది. ఒకటి శిరోపాదాభిముఖం, 2 సమీప దూరస్థ వికాస నియమం. గుర్తుందనుకుంటాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పిండాభివృద్ధి, ఈ ఎంబ్రియో దశలో మొదటగా తలలో వికాసం ప్రారంభమవుతుంది. అందుకనే తల పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ భ్రూణ దశలో ఇక్కడ చూస్తున్నట్లయితే శారీరక పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. క్రొత్త అవయవాలు ఏమి ఏర్పడవు, కానీ ఉన్న అవయవాల్లో పరిమాణం మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది.
ఆ తరువాత సుమారుగా 9 నెలల నాటికి శిశువు జన్మించటానికి రెడీగా ఉంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో బిఫోర్ బర్త్ అనేది జరుగుతుంది. 7 నెలల కాలంలో కూడా కొన్ని సందర్భాల్లో 7వ నెలలో పిల్లలు జన్మించడం జరుగుతుంది. అయితే ఈ 7వ నెలలో పుట్టినటువంటి జన్మించిన శిశువులు ఎక్కువ కాలం బ్రతకడానికి అవకాశం ఉందా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే వాస్తవానికి 7వ నెలలో పుట్టినటువంటి శిశువులు బ్రతికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. అయితే వారిలో అన్ని అవయవాలు ఏర్పడి ఉంటాయి, కానీ ప్రోటీన్స్ లేదా ఇలాంటి న్యూట్రియంట్స్ సరిగా బాడీకి పట్టి ఉండవు. ఫలితంగా సన్నగా జన్మిస్తారు. ఆ పోషకాహార లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో 7వ నెల నుంచి బిడ్డ సైజులో ఇంకా ఎక్కువ విపరీతమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఆ శారీరక మార్పులు కనిపించక ముందే శిశువు జన్మించడం వలన వారిని ఈ PICUలో పెట్టేసి వెంటిలేటర్స్ అని ఇలా పీడియాట్రిషియన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో బాక్సుల్లో పెడతామంటారు. ఆ బాక్సుల్లో పెట్టేసి పిల్లల్ని ఒక 1-2 నెలల పాటు ఫీడింగ్ ఇస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. అలానే శ్వాస అందటం కోసం ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనకి జనన పూర్వ దశలో కనిపించేటువంటి అంశాలు. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉందండి. ఇవి దశలే మనం చెప్పుకుంది. ఇక్కడ మనం జననపూర్వ పరిసరాల్లో గమనిస్తే అండి, తల్లి యొక్క ఆహారపు అలవాట్లు కూడా ఇంపార్టెంట్ అండి. తల్లి యొక్క ఆహారపు అలవాట్లు అంటే ఏంటండి? మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ని తీసుకోవాలి, న్యూట్రియంట్స్ని, పోషక పదార్థాలని తీసుకోవాలి. అలా కాకుండా తల్లి మద్యపానం, ధూమపానం ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద కూడా ఖచ్చితంగా ప్రభావం కనిపిస్తుంది. సో తల్లి యొక్క ఆహారపు అలవాట్లు కూడా శిశువు పుట్టకముందు అంటే జననపూర్వ పరిసరాల్లో శిశువుని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్, ఇక్కడే తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యం. తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యం అంటే తల్లి ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉంటుందో మెంటల్గా కూడా అంతే ఫిట్గా ఉండాలి. ఆమె యొక్క వైఖరి కానీ ఆరోగ్యం కానీ దెబ్బతినింది అంటే ఖచ్చితంగా అది పుట్టబోయేటువంటి బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. అలానే తల్లిదండ్రులు కొంతమంది అనుకుంటారు, తను ఎలా పుడుతుందో ఏ కాలు చెయ్యి వంకరగానో లేదా ఇంకేదన్నా డిజేబిలిటీస్ తోటో లేదా అసలు నాకు సరిగా ప్రసవం అవుతుందా, నార్మల్ జరుగుతుందా, సిజేరియన్ జరుగుతుందా, ఇలాంటి ఒక రకమైనటువంటి భయాందోళనకి గురవుతూ మానసికంగా దెబ్బతింటూ ఉంటారు. ఆ మానసికంగా దెబ్బతింటం కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. సో అందుకని తల్లి ఎంత చక్కగా ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటూ, న్యూట్రియంట్స్ని తీసుకుంటూ, పోషక పదార్థాలను తీసుకుంటూ చక్కగా ఎప్పుడైతే ఉంటుందో ఆమె యొక్క బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా పుట్టడం జరుగుతుంది. అందుకనే మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎప్పుడైతే నెలలు నిండటం దగ్గరకు వస్తుందో అంటే 7వ నెల 8వ నెలలో ఉన్నప్పుడు తల్లి వచ్చి ఆ యొక్క శిశువుని, ఆ యొక్క బిడ్డని, ఆ తల్లిని తన పుట్టింటికి తీసుకెళ్తుంది. ఏమండి పుట్టింటికి తీసుకెళ్ళటానికి కారణం ఏంటి అంటే ఆమె తల్లి ఎక్కువగా సంతోషంగా ఉండేది పుట్టింటిలోనే కాబట్టి, ఆమెకి కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు కాబట్టి, ఆమెకి కావలసినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి, అందుకని తల్లిని 7వ నెల 8వ నెలలోనే పుట్టింటికి తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది, మనకు ఆచారంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, జననాంతర పరిసరాలు అంటే ఇవి శిశువు పుట్టిన తరువాత ఉండేటువంటి పరిసరాలు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రమ్ బర్త్ టు డెత్, పుట్టిక నుండి జీవి పుట్టినప్పటి నుండి లేదా శిశువు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఉండేటువంటి పరిసరాలని జననాంతర పరిసరాలు అంటాం. ఈ జననాంతర పరిసరాల్లో మొదటిది గృహము, హోమ్. తరువాత కుటుంబ సభ్యులు,
వాస్తవంగా గృహంలోకే ఈ కుటుంబ సభ్యులు కూడా వస్తారండి. ఇరుగు పొరుగువారు నైబర్స్, ఇరుగు పొరుగువారు. 3 సమవయస్కులు పీర్ గ్రూప్స్. 4 పాఠశాల స్కూల్. 5 సమాజం సొసైటీ. 6 ప్రచార సాధనాలు కమ్యూనికేషన్ మీడియా. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే శిశువు మీద వీటి ప్రభావం కూడా పుట్టిన తర్వాత ఎక్కువగా ఉంటుందంట. శిశువులో మొట్టమొదటగా వాడి యొక్క వికాసముపై ప్రభావితం చూపే మొట్టమొదటి కారకం అంటే గృహం అండి. శిశువుపై మొట్టమొదటగా ప్రభావితం చూపే అంశం అంటే అది ఇల్లే, గృహము. శిశువుపై మొట్టమొదటగా లేదా శిశువు సాంఘికీకరణలో మొట్టమొదటగా ఎదురయ్యేటువంటి వ్యక్తి అని అడిగితే ఇప్పుడు ఎక్కువ మంది హాస్పిటల్స్లోనే డెలివరీ అవ్వటం వలన డాక్టరో నర్సు అనుకునేరు, కాదు, తల్లి. సో శిశువుకి మొట్టమొదటగా ఎదురయ్యేటువంటి వ్యక్తి తల్లి. సార్ డాక్టర్ కదా బయటికి తీసేది అంటే అది కాదమ్మా, మొదటగా శిశువుని దగ్గరికి తీసుకునేది తల్లే కాబట్టి ఆమె అవుతుంది. సో శిశువు యొక్క వికాసంలో అత్యంత ప్రముఖ పాత్ర వహించేటువంటిది గృహం అండి. గృహము తరువాత శిశువు యొక్క బౌద్ధిక వికాసంలో ఇరుగు పొరుగువారు, అలానే ఆటల పాటల్లో సమవయస్కులు ప్రభావితాన్ని చూపించినప్పటికీ శిశువుపై అత్యంత బౌద్ధిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక అంశాలలో ఈ అంశాలన్నిటిలో శిశువుపై అత్యధికంగా ప్రభావితం చూపించేటువంటి అంశం ఈ పాఠశాల. ఇక్కడ జ్ఞాన నిర్మాణంతో పాటుగా శిశువులో బౌద్ధిక అంశాలు అంటే బుద్ధి వికాసం, జ్ఞాన నిర్మాణం కిందకే చెప్పుకోవచ్చు, తెలివితేటలు, ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు. సాంఘిక అంశాలు, కేవలం శిశువు ఇతర వ్యక్తులతో ఎలా ఉండాలి, అలానే ఉద్వేగ అంశాలు, తన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నైతిక, ఏది మంచి ఏది చెడు అనేటువంటి నైతిక అంశాలు. ఈ అంశాలన్నిటిలో కీలకమైనటువంటి పాత్రను పోషించేది పాఠశాల. సో ఈ పాఠశాల అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది శిశువు యొక్క వికాసంలో. తరువాత సొసైటీ. శిశువు నేర్చుకున్నటువంటి అంశాలని, గమనించినటువంటి అంశాలని అన్నిటినీ కూడా తన నిజ జీవితంలో వాటిని అన్వయం చేసుకుంటూ నిజ జీవిత అనుభవాలను పొందటంలో సహాయపడేది సమాజం. సో ఏమైతే ఇక్కడ నేర్చుకున్నాడో, ఏమైతే తెలుసుకున్నాడో, వాటన్నింటిని పాఠశాలలో తెలుసుకున్నాడో వాటన్నిటిని సమాజంలోకి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఆ ఇంప్లిమెంటేషన్ ద్వారా నిజ జీవిత అనుభవాలను పొందుతాడు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం. నిజ జీవిత అనుభవాలు పొందుతాడు. నిజ జీవిత అనుభవాల ద్వారా శిశువు యొక్క వికాసం స్థిరపడిపోతుంది లేదా నిర్మించబడుతుంది. అతని యొక్క మూర్తిమత్వం పూర్తిగా ఒక రకమైనటువంటి నేచర్కి సెట్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రచార సాధనాలు. ఈ ప్రచార సాధనాలు కనుక మనం చూస్తున్నట్లయితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అనగా పేపర్, దినపత్రికలు, వాటితో పాటు పక్షపత్రికలు, మాసపత్రికలు, తరువాత మనకు వస్తున్నటువంటి మ్యాగజైన్స్, రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ, కంప్యూటర్స్, ఇలాంటివన్నీ కూడా శిశువుపై ఎంత ప్రభావితం చూపిస్తున్నాయో మనకి ఈరోజు తెలిసిందే. ఈరోజు గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ లేనటువంటి, స్మార్ట్ ఫోన్ లేనటువంటి ఇల్లు లేదు. ఏ శిశువైనా సరే పాఠశాలకు వెళ్ళే ముందు, అలానే పాఠశాల నుంచి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్
మొబైల్కే ప్రయారిటీ ఇస్తున్నాడు. ఆ మొబైల్లోనే అన్ని రకాలైనటువంటి అంశాలను చూస్తూ గడుపుతూ ఉన్నాడు. సో ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది అత్యాధునికమైనటువంటి అత్యంత ప్రభావితం శిశువు వికాసంపై అత్యంత ప్రభావితం చూపేటువంటి అంశంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో ఇది కనిపిస్తూనే ఉంది. ఏమంటారు? సో జాగ్రత్తగా ఉండండి మొబైల్ ఫోన్లతో. ఓకే, నెక్స్ట్.